హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట. సో బ్లాగ్ ఏంటి అంటే మేము ప్రతి ఇయర్ గుడికైతే వెళ్ళి మెట్ల పూజ అయితే చేస్తాము. అండ్ అలాగే ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చేసేస్తున్నాం అనమాట. సో మనకి ఎన్ని కష్టాలున్నా ఏమున్నా దేవుడి దగ్గరికి వెళ్ళడం మాత్రం మర్చిపోం కదా. అండ్ ఇంకా అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈరోజు అయితే అసలు చాలా అంటే చాలా రష్గా ఉంది, రిపబ్లిక్ కదా. అండ్ ఇంకా అందరు కొత్త ఇయర్ అండ్ అలాగే చాలా రష్గా ఉంది. అండ్ ఇంకెళ్ళి మేమైతే మెట్ల పూజ అదంతా చేస్తామన్నమాట. సో చూడండి మేము ఎలా చేస్తున్నామో. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్తే. ఇంకా మేమైతే ఇంకా అక్కడ పసుపు అన్నీ కలుపుకొని ఇంకా పెట్టి చాలా అలసిపోయాము మేమైతే. చూడండి నేనైతే ఇంకా మంచిగా పసుపే కలిపేసుకుంటున్నాను. ఇంకా అక్కడైతే ఫోన్స్ తీసేసుకుంటున్నారు. మా లక్ ఏంటి అంటే మాకు ఫోన్స్ చెక్ చేయలేదు, వదిలేశారు. మేమైతే ఇంకా ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. నేనైతే ఇంకా పసుపు రాస్తున్నాను. మా సిస్టర్ అయితే ఇంకా కుంకుమ పెడుతుంది, మా మమ్మీ అయితే కర్పూరం వెలిగిస్తున్నారు. అండ్ మా చిన్న చెల్లి అయితే వీడియోస్ తీస్తుంది అనమాట. ఇంకా అలాగా టెంపుల్కి అయితే వెళ్ళి ప్రశాంతంగా ఉండి వచ్చాం. సో ఇంకా ఎండ కూడా చాలా ఉంది. మా మమ్మీ చూడండి కర్పూరం అయితే వెలిగిస్తున్నారు. అండ్ ఇంకైతే అలాగా టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చాం. సో వీళ్ళు ఎంతమంది అలా చేస్తారో కింద కమెంట్ చేయండి. అండ్ చూడండి చాలా అంటే చాలామంది, సో కొంతమంది మోకాళ్ళతో కూడా ఎక్కుతున్నారనమాట. అండ్ ఇంకా చూడండి నేనైతే ఇంకా అలా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చాలా రష్ అంటే చాలా రష్గా ఉంది. సో 1 hour పట్టింది మాకు దర్శనం. ఇంకా అక్కడైతే అయిపోయింది మెట్లు పూజ చేయడం. ఇంకా మిగిలిన పసుపు కుంకుమ పైన వేసేస్తారు కదా, ఇంక నేను అలా వేసేస్తున్నాను అనమాట. అవన్నీ మళ్ళీ ఇంటికి తెచ్చుకోకూడదు కదా, మళ్ళీ రిటర్న్, అందుకే అవన్నీ అక్కడే వేసేస్తున్నాము. చూడండి ఇంకా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము. వీలైనంత వరకు అన్నీ తీశాను. సో నేను ఏదైనా మర్చిపోయా అంటే నేను ఏం చేయలేను, అసలు ఫోన్సే బయట తీయకూడదన్నారు. మేము ఇంకా హైకోర్టు తరపునండి అని చెప్పి ప్రస్తుతానికి చూస్తున్నారా. సో మేమైతే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. సో దేవుడికి అయితే నైవేద్యం పెడతాం. చాలా చాలా డైరెక్ట్ చెల్లి హ్యాండ్ చూపించాం. ఇంకా అక్కడైతే దేవుడికి నైవేద్యం అని చెప్పి టైం అయిందని చెప్పి అక్కడ ఆపేశారు. ఇంకా అలా ఒక 15 minutes 20 minutes అక్కడే కూర్చున్నాం. సో ఆ పైన ఉన్న దేవుడి విగ్రహం కోసం మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. అది కూడా పెద్ద స్టోరీ అనమాట. ఇంకా అక్కడైతే దర్శనం అయిపోయాక చిన్న బాబుకి అన్నప్రసన్న అయితే చేస్తున్నారు. సో వాడు ఏం టచ్ చేస్తాడని అందరికీ చాలా ఆత్రంగా ఉంది. సో అందుకే వాడైతే బుక్ టచ్ చేశాడు. ఇంకా అయిపోయాక అలా పైకి వెళ్ళి ఫొటోస్ దిగేసి ఇంకా పక్కనున్న శివయ్య టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా అయిపోయాక వచ్చి కూర్చుండిపోయాం.